చెప్తున్నానంటే లోకం వైపు చూడకండి. ప్రార్థన, మీ జీవితంలో ప్రార్థన. మీరు అందరూ బైబిల్ ఉన్నాయమ్మా? ఉన్నాయి కదా? తప్పనిసరిగా చదవండి, వాక్యం వినండి. మీకు యూట్యూబ్లో వస్తాయి కదా, వాక్యాలు వినండి, వేరే ఆలోచనలు పెట్టుకోకండి. అర్థమైందా? గాలి సుబ్బరాజు గారి ఫౌండేషన్లో గొప్ప మాటలు బాగా సుబ్బరాజు గారు చెప్తారు, మా చెల్లయ్య చెప్తారు, పాప చెప్తా ఉంటుంది అని వినండి. భయము భక్తితో బ్రతకండి. దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవించునుగాక. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారు, ఫౌండర్ అయినటువంటి మావగారు సుబ్బరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన యాజక బృందానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మన అందరం స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈ జూన్ మాసంలో 26వ తేదీ శుక్రవారం మరొకసారి గాలి సుబ్బరాజు గారి ఫౌండేషన్ ద్వారా మనం ఈ విధంగా ఫీడింగ్ తీసుకోవటకు దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలిచును, వాని కొమ్ము హెచ్చింపడునని. మరి దేవుడు సుబ్బరాజు సార్ గారికి దాతృత్వం గల మంచి మనసు ఇచ్చారు. వారు కాలు సహకరించకపోయినా వారు తీవ్రమైన ఎండల్లో ఉన్న ప్రతి నెల మరి బిడ్డల కొరకు ఎదురు చేస్తున్నారు కాబట్టి వారు క్రీస్తు ప్రభు ప్రేమ వారిలో ఉంది కాబట్టి మరి ఆ ప్రేమ చొప్పున మనకు ప్రతి నెల మంచి సహకారాన్ని అందిస్తూ మన అంతగానో ఆదరిస్తున్నారు. మరి సుబ్బరాజు గారి కుటుంబం కొరకు, మరి బిడ్డల కొరకు, బిడ్డల కొరకు మన అందరం ప్రార్థించవలసి ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో ఈ ఫీడింగ్ తీసుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకే దేవుని స్తుతిస్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు డాక్టర్ సుబ్బరాజు సార్ గారికి, జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాం. మాకు వారికి అందరికీ మనం వారికి వందనాలు తెలియజేసుకుంటూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును. నేను చెప్తాను, ఈరోజు 26వ తారీఖు 6వ నెల 26వ సంవత్సరం. అన్నీ 3 ఆర్లు వెళ్తాయి. ఈ నెలలోనూ జరుగుతుంది. అది హ్యాపీ. ఈ రోజు మనకి అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి. ఇప్పుడు ప్రమేల దర్శన్ గారు పాట పాడిన తర్వాత సరుకులు అందజేద్దాం. అందరూ బాగున్నారమ్మా? దేవుని కృపలో మళ్ళా సంవత్సరం, దేవుని కృప. ఒక నెల తర్వాత ఒక నెలలు గడిచిపోతున్నాయి మనమేంచి, కానీ మనలో మార్పు లేదు, ఏమీ లేదు. అందరం అలాగే జీవిస్తున్నాం. కానీ దేవుని యందు మన నిరీక్షణ కలిగి మనలో విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. రానున్న రోజులు ఇంకా గడ్డు రోజులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు పడాల్సిన రోజులు ఉన్నాయి. కానీ అన్నిటి నుండి జయమును విడుదలనిచ్చే దేవుడిని మనము ఆశ్రయపురముగా ఎంచుకొని ఉండాలి. దేవునికి సమస్త మహిమ కలుగును కాక. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. ఎవరి మాటకి బలం ఉందండి? నా మాటకు లేదు, మీ మాటకు లేదు, ఎవరి మాటకు బలము లేదు. కానీ దేవునికి మాత్రమే ఆ బలమున్నది. ఆయన మాటకు మాత్రమే బలమున్నది. సమస్తము నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త మాట ఎంతో బలము. ఆయన మాటకు గాలియు తుఫాను లోబడతాయి. నీ మాటకి మనుషుడే జరవడు, పిల్లి కూడా జరవదు ఒక్కోసారి. అవునా కదా? మన మాటకు పిల్లి కూడా జరవదు, మన వంకలా చూస్తుంది. అలాగే మనము ఎందుకు పనికిరాని పెంట వంటి మన్నలను ఆయన హస్తాలతో నిర్మించుకున్నాడు కనుక మనల్ని ఎంతో ప్రేమించిన దేవుణ్ణి మనము ఆశ్రయముగా ఎంచుకోవాలి. దేవునికి సమస్త మహిమ. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. గలిలయ సంద్రమందు పయనమునా ఒకనాడు తుఫాను చెలరేగిని
గలిలయ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరిగిని ఒకే మాటతో గద్దించగా ఒకే మాటతో గద్దించగా గాలియు అలలు శాంతించెను గాలియు అలలు శాంతించెను ఆహాహా నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది నీ మాటకు మరణించిన ఒక చిన్నారితో తల్లి తాకుని అని అన్నావుగా మరణించిన ఒక చిన్నారితో తల్లి తాకుని అని అన్నావుగా నీ స్వరము ఆ చెవి సౌకంగని నీ స్వరము చెవి సౌకంగనే చిన్నారి లేచి కూర్చుండే చిన్నారి లేచి కూర్చుండే ఆహాహా నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది నీ మాటకు చెవిటితో ఒకనాడు ఎఫతా అన్నావి ప్రేమతో మూగా చెవిటితో ఒకనాడు నీ మాటలో ఏమున్నదో నీ మాటలో ఏమున్నదో ఆశ్చర్యముగా వారు మాట్లాడేది ఆశ్చర్యముగా వారు మాట్లాడేది ఆహాహా నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందాం. తింటా వెళ్ళిపోవచ్చు మరి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి దివారాతులు స్తుతించి కొనియాడబడి తండ్రి మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గత కాలమంతా రక్షించారు, కరుణించారు, కాపాడారా. ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపాయాలు, ఆపదల నుండి తప్పించి మమ్మల్ని అందరినీ సజీవ రెక్కల చాటుని భద్రపరిచి 6 నెలల్లో ప్రభా నా తండ్రి ఈ జూన్ మాసంలో ప్రభా ఈ విధంగా మేమంతా కలుసుకుని మరి ప్రభాను ఇచ్చినటువంటి యొక్క నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు తండ్రి.
ఈ గోస్త్రి అంతా కూడా మీరు వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి ప్రభా, సక్రంగా వాడుకోవాలి ప్రభా, వీళ్ళు మంచిగా ఉండాలి ప్రభా, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వీళ్ళకి అందరినీ కరుణించేవాడు ఇందులో ప్రభా. వికలాంగులు ఉన్నారు, అందులు ఉన్నారు, రోగులు ఉన్నారు, చెవి పాజిటివ్ వాళ్ళు ఉన్నారు, ఇంతమందిని నీవే పోషిస్తున్నావు తండ్రి. ఆకాశంలో ఉండి నీవు ఆ తండ్రి నీ గుప్పిళ్ళు ఎప్పగా సమస్త కోట్లాది జీవ కోటిని పోషించేటువంటి శక్తి కలిగి నీ నామమునకే యెహోవా స్తుతి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ అందరూ కూడా ప్రభా నేను సక్రంగా వాడుకున్నట్టుకు సహాయం చేయండి. మరలా మేము 7వ నెలలో మేమంతా కూర్చుని నా తండ్రి అందరం సంతోషంగా ప్రభా, ఇంక్లూడింగ్ పాస్టర్స్ వద్దా మరి ఈ విధంగా మరి ఒక దినము మాకు అనుగ్రహించమని ఈ యొక్క 26/6/26 గొప్ప డేట్స్ అన్నీ మరి ఇది మరలా రావాలంటే రాదు, నెక్స్ట్ 27 వస్తుంది. ఈ సంవత్సరానికి మేము ఇచ్చినటువంటి దీవెన బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నీ కృపా కనికరం అందరిపై ఉంచమని సైన్యములకు అధిపతి నీ యెహోవా పరిశుద్ధ నామమును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క ఆశీర్వాదంగా మమ్మల్ని అందరినీ పంపించమని సర్వలోక రక్షకుడు యేసే పరిశుద్ధ నామం వినయంగా బతిమాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి మీ నామం పరిశుద్ధపడిన గాక, మీ రాజ్యం వచ్చి గాక, మీ చిత్తం పరలోకమందున్నట్లుగా భూమి ఇంద్రుడు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. వెళ్ళ అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం అపరాధం మమ్మ క్షమించము. సాధనలు గాక కీడిని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ ఎంత ప్రభావాలు నిరంతరం నీవేన తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దాతము. ఈ మహిమీద కుమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్ష